హలో ఎవ్రీవన్. సో సర్వదర్శనం టోకెన్స్ దొరికాక ఫస్ట్ అలవేలు మంగమ్మ టెంపుల్కి అయితే వెళ్ళి తర్వాత అలిపిరి మెట్టుకి స్టార్ట్ అయినాం. అలిపిరి మెట్టు దగ్గర మా లగేజ్ కౌంటర్లో పెట్టేసి మంచిగా మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయితే చేసినాం. ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఎగ్జైటెడ్ అండ్ టెన్షన్గా కూడా ఉంది ఎలా అవుతుంది అని. స్టార్టింగ్లోనే ఇలా ఒక గోపురం వచ్చింది అండ్ మధ్య మధ్యలో చాలా వచ్చాయి. సో భలే అనిపించినాయి. మనకి ఎలాగో ఇది అలవాట్లేదు కాబట్టి చాలాసార్లు ఆగినాం మధ్య మధ్యలో. మెయిన్ ఇంపార్టెంట్ వాటర్ బాటిల్స్ మర్చిపోయినాం. అక్కడ షాప్స్ ఉన్నాయి కానీ ఓన్లీ గ్లాస్ బాటిల్స్ అవైలబుల్. సో అదే తీసుకున్నాం. మధ్య మధ్యలో ఫ్రీ డ్రింకింగ్ వాటర్, వాష్రూమ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఫుడ్ అండ్ స్నాక్స్ అయితే చాలా షాప్స్ ఉన్నాయి. కాసేపు దిక్కులు చూస్తూ కాసేపు హ్యాండ్స్లో హ్యాండ్స్ పట్టుకొని దేవుడిని తలుచుకుంటూ అలా వెళ్ళినాం. ఇంకా మధ్య మధ్యలో కమెంట్రీస్ చేసుకుంటూ కాన్స్టాంట్ గోవింద నామాల చాంటింగ్స్, సాంగ్స్ పాడుకుంటూ మా ముచ్చట్లు, నవ్వులు, వీడియోస్, స్ట్రేంజర్ స్టోరీస్ అండ్ విత్ కూల్ వెదర్ అండ్ నైట్ లైట్స్ చాలా బెస్ట్గా ఉండే ఎక్స్పీరియన్స్ అయితే. హాఫ్ ఫినిష్ అయినాక గాలిగోపురం వచ్చింది. లలిత రత్న కుండలాయ తులసీవన మాలికాయ జలజ సదృశ దేహాయ చారు మంగళం. తర్వాత హనుమాన్ స్టాచ్యూ వచ్చింది కాసేపు అయినాక. దెన్ అక్కడ కొంచెం సేపు ఉండి మళ్ళీ నడవడం స్టార్ట్ చేసినాం. దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ భావజా గురువరాయ భవ్య మంగళం. పుండరీకాక్షాయ పూర్ణచంద్రవదనాయ అండజావాహనాయ అతుల మంగళం. అలా నడుస్తూ నెక్స్ట్ రోడ్డు మీదకి వచ్చినాము. నేనైతే కన్ఫ్యూజ్ అయిపోయినా ఎందుకు రోడ్డు మీద వచ్చినాము అని చెప్పేసి. ఇంకా అలా కొన్ని కిలోమీటర్స్ నడిచాక ఫుల్ కాళ్ళ నొప్పి. అలిపిరి మెట్ల కన్నా రోడ్ మీద చాలా రఫ్గా ఉంటుంది కదా, సో చాలా పెయిన్ వచ్చేసింది. ఇంకా ఫైనల్గా మోకాలి మెట్ట అయితే వచ్చేసినాము. తర్వాత అలా నడుస్తూ కాసేపట్లో రీచ్ అయినాం. లాస్ట్లో ఆ దీపం చూడగానే ఒక్కటే ఫీలింగ్, థ్యాంక్ యూ సో మచ్ దేవుడా ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. మాకైతే 5.5 hours పట్టింది. ఇంకా తర్వాత అసలైన నొప్పి స్టార్ట్ అయినాయి. నాకైతే ఇంకా షాకింగ్గానే ఉంది. అసలు మెట్ల మీద ఉన్నప్పుడు లెగ్స్ ఏం పెద్ద పెయిన్ లేదు. వన్స్ మెట్ల బయటకు వచ్చాక లెగ్స్ అయితే బ్రేక్ అయినంత పెయిన్. దెన్ కౌంటర్లో లగేజ్ తీసుకొని స్టే కోసం వెంకటాద్రి నిలయం అయితే వెళ్ళినాం.